ఫ్రెండ్స్ 29 మంది స్టూడెంట్స్ మృతి తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోని కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ పాఠశాల ఆవరణలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి 29 మంది విద్యార్థులు మృతి. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు స్కూల్‌లో 5,000 మంది విద్యార్థులున్నారని తెలిపిన అధికారులు ఈ ఘటనలో మొత్తం 29 మంది విద్యార్థులు మృతి చెందగా, అయితే మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు గల కారణాలపై ప్రభుత్వం నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగీ నగరంలో ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం స్కూల్ పరిసరాల్లోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఆ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ఒక్కసారిగా పాఠశాల బయటికి పరిగెత్తడానికి చిన్న ఇరుకైన గేటు వద్దకు పరిగెత్తడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చాలామంది చిన్న పిల్లలు ఊపిరాడక అక్కడే ఉండిపోయారు. అదేవిధంగా చాలామంది పిల్లలకి గాయాలవ్వడంతోటి తీవ్ర పరిస్థితి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. పరిస్థితి విషమంగా ఉంది. అందులో 29 మంది చనిపోయారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.